ఆధ్యాత్మిక మార్గంలో నడిచే చాలామందికి తరచూ ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. మేము నిత్యం ప్రార్థనలు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, గురువులను స్మరిస్తున్నాం. అయినా దైవం మమ్మల్ని ఎందుకు అనుగ్రహించడం లేదు అని అనిపిస్తుంది. దీనికి సమాధానం బయట ఎక్కడో లేదు, మన అంతరంగంలోనే దాగి ఉంది. విష్ణు పురాణంలో దేవాపి మహర్షి తన శిష్యులకు దీని గురించి ఒక అద్భుతమైన పరమార్థాన్ని బోధించారు. మహర్షి చెప్తున్న దాని ప్రకారం గురువు లేదా దైవ అనుగ్రహం అనేది నిరంతరం ప్రసరించే సూర్యకాంతి వంటిది. సూర్యుడు తన కాంతిని అందరికీ సమానంగా ఇస్తూనే ఉంటాడు. కానీ ఆ కాంతిని స్వీకరించడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలి. ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారు కూర్చోవడానికి మనం ఎంతో శుభ్రమైన ఆసనాన్ని సిద్ధం చేస్తాము. అలాగే ఆ పరమాత్ముని కృప లేదా గురువుల కరుణ మనలో నిలవాలి అంటే మొదట మన హృదయం కూడా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. కేవలం పైపైన ప్రార్థనలు చేసినంత మాత్రాన సరిపోదు. ఒకరి పట్ల కోపం, అసూయ, విమర్శ, ద్వేషం, అసహనం వంటి నకారాత్మక భావాలు ఎప్పుడైతే మనలో కలుగుతాయో అవి మన అంతరంగాన్ని పూర్తిగా మలినం చేస్తాయి. ఒక గదిలో ధూప పరిమళం వేస్తే ఆ గది అంతా ఎలా వ్యాప్తిస్తుందో అలాగే మన ఆలోచనలు కూడా మన చుట్టూ వ్యాపించి ఒక సూక్ష్మ వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. మంచి ఆలోచనలు మనకు శాంతిని కలిగిస్తే ప్రతికూలమైన ఆలోచనలు మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుగోడలుగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే అడ్డంకులు కొండలంత పెద్దగా ఏమీ ఉండవు. మనం రోజు పోగు చేసుకుంటూ జేబులో వేసుకునే చిన్న చిన్న రాళ్ల వంటివి. కోపం, అసూయ, కఠినమైన మాట, ఇతరులను ఎప్పుడూ విమర్శించడం ఇవన్నీ ఆ కోవకే చెందుతాయి. ఇవి మనకు పెద్ద తప్పులుగా, ఘోర నేరాలుగా అనిపించవచ్చు. కానీ కాలక్రమంలో ఇవన్నీ కలిసి మన హృదయాన్ని భారంగా మార్చేస్తాయి. ఆ బరువు వల్ల దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. జేబులో ఉన్న రాళ్లను తీసి ఖాళీ చేస్తే బరువులు, భారాలు ఎలా తగ్గుతాయో అలాగే హృదయంలోని ఈ చెడు గుణాలను ఖాళీ చేస్తే మన మనసు కూడా చాలా తేలికవుతుంది. అందుకే దైవం మనల్ని అనుగ్రహించడం లేదు అని అనుకునే ముందు ఆయనకు చేరువ కావడానికి అనుకూలంగా ఉన్నామా అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన శరీరం, మనస్సు, ఆలోచనలు, ప్రవర్తన విధానం సవ్యంగా ఉన్నాయా లేదా అని నిరంతరం పరిశీలించుకోవాలి. చెడు భావాలను తొలగిస్తూ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మన హృదయం ఎప్పుడైతే ఎలాంటి కళంకం లేకుండా స్వచ్ఛంగా మారుతుందో అప్పుడు దైవాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించవలసిన అవసరమే ఉండదు. ఆ స్వామి స్వయంగా వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దైవం కోసం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడమే నిజమైన సాధన. భగవంతుడి పూజ కోసం బాహ్యమైన ఏర్పాట్లు చేయడం ఎంత ముఖ్యమో మన హృదయ గదిని కూడా అంతే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. మనలో దాగి ఉన్న కోపాన్ని, అసూయను, ఇతరులను విమర్శించే గుణాన్ని క్రమంగా వదిలేస్తూ మన హృదయాన్ని ప్రేమతో, సద్భావనలతో నింపుకుందాం. అప్పుడే నిజమైన దైవకృప మనపై ప్రసరిస్తుంది. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ పరమాత్ముని లేదా గురువు అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.